వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ. నెల్లూరులో శ్రీ మహాకవి తిక్కన పార్కుని ఎప్పుడైనా చూసారా? అయితే ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి. ఇది రంగనాయకుల స్వామి దేవాలయానికి సమీపంలో నెల్లూరు బ్యారేజీకి పక్కనే ఉందండి. శ్రీ మహాకవి తిక్కన పార్కు నెల్లూరు నగరంలో పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ పార్కు సాధారణంగా సందర్శకుల కోసం వారంలో అన్ని రోజులు కూడా ఉదయం 5 గంటల నుండి అలాగే సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్గా ఉంటుంది. అయితే ఈ పార్కు గురించి చెప్పాలి అంటే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకరైనటువంటి మహాకవి తిక్కన సోమయాజి గారు పెన్నా నది ఒడ్డున ఈ ప్రాంతంలోనే తన రచనలు చేశారని చారిత్రక ఆధారాలైతే సూచిస్తున్నాయి. ఈ ప్రదేశానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అలాగే పెన్నా నది యొక్క అందమైన వీక్షణను అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ పార్కును ఇటీవల కాలంలో అంటే మొన్న 2025లో మే నెలలో పునరుద్ధరించారు. అలాగే పచ్చదనాన్ని విశ్రాంతిని ప్రోత్సహించే విధంగా తీర్చిదిద్దారన్నమాట. అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి స్నేహితులతో కలిసి సాయంత్రం వేళల్లో గడపడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక మంచి ప్రదేశం అనే చెప్పాలి. అయితే ఒక గమనిక, పార్కు నిర్వహణ అలాగే అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సందర్శకుల నుండి మిశ్రమ సమీక్షలైతే ఉన్నాయి. కొంతమంది నిర్వహణ అయితే సరిగా లేదని అంటున్నారు. పునరుద్ధరణ తర్వాత మెరుగైన ఆకర్షణీయమైన ప్రదేశంగా మారిందని ఇంకొంతమంది అంటున్నారు. ఒకసారి మీరే చూసేయండి అసలు ఎలా ఉంది. మీరు ఎప్పుడైనా చూసారా? మీరే కనుక నెల్లూరు వాసులైతే మీరు టక్కున గుర్తుపడతారు. అలాగని అందరూ కాదండోయ్, కొంతమందికి అసలు ఇక్కడ ఒక పార్క్ ఉందన్న విషయమే తెలియదు. ఇలాంటివన్నీ మీకు ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు అపర్ణ అఫీషియల్ తెలుగు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అంతేకాదండోయ్, మీరిచ్చే ఈ లైక్ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ పార్క్ అయితే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా అందరూ కూడా చాలా చాలా బాగా నచ్చుతారు. ఎందుకంటే ఆ వాల్ పైన అంటే ప్రహరీ గోడ పైన చాలా చాలా చిన్న చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలు అన్నీ కూడా ఆ పెయింటర్స్ అయితే చాలా బాగా వేశారు. అలాగే ఆ పక్కనే బ్యారేజ్కి ఆనుకుని అసలు ఎంత బాగుంది అంటే చాలా చాలా ఆ వ్యూ అయితే చూడముచ్చటగా ఉంది. ఆ వే అక్కడ చూస్తున్నప్పుడు ఆ రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ పైన ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పార్కులో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి బాగా ఆ వ్యూ అనేది మనకి బాగా కనిపిస్తుంది. బాగా చాలా చక్కగా చూడొచ్చు. అలాగే చల్ల గాలి, పక్షుల కిలకిలలు, ఈ పార్కులో చెట్లు, అందులోనూ సాయంత్రం వేళ చాలా బాగుంటుందండి. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ తిక్కన గురించి చెప్పాలి. నేను మీకు ఈ తిక్కన గురించి చెప్పేలోపు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఇది ఎవరో కాదండి, మన నెల్లూరు జిల్లా పొంగూరు నారాయణ గారే చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎవరో ఒక అమ్మా నాన్న వాళ్ళకొక చిన్న బాబున్నాడు, వాళ్ళు ఊరెళ్తూ నిన్ను కూడా ఊరికి తీసుకెళ్తాము, ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పారంట. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, నేను ఆ పార్కులో కూర్చొని ఆడుకుంటూ ఉంటాను, నాకు ఆ పార్క్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, అది నాకు చాలా బాగా నచ్చుతుంది, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను, మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పాడంట. అది విన్న ఆ పొంగూరు నారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ గారు, మీకు తెలిసే ఉంటుంది. అతనైతే ఎంత గొప్పగా చెప్పాడంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అంతేకాదండి, ఇంకా తిక్కన గురించి చెప్పాలి అంటే పెన్నా నది, అందులోనూ వేణుగోపాలస్వామి దేవాలయంకి దగ్గరగా ఇటు ఆత్మకూరు బస్టాండు, అటు వేణుగోపాలస్వామి దేవాలయం, ఇటు రైల్వే స్టేషను, ఇకపోతే బ్యారేజ్ కానుకుని చాలా చాలా బాగుంటుందండి ఈ వ్యూ అనేది. సరే, ఒకసారి దీని గురించి ఇక తిక్కన గురించి చెప్పాలి అంటే ఇతను 1205లో జన్మించాడు. మహాభారతంలో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆదికవి నన్నయ్య ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వములు కొంత భాగము రచించి గతించారు. అలాగే అరణ్య పర్వములో మిగిలిన భాగమును ఎర్రన రచించాడు. అయితే ముందుగా యజ్ఞము చేసి సోమయాజి అయి ఆ తరువాత ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే ఒక 2 బిరుదులున్నాయండి. అయితే క్రీస్తు శకం 1253వ సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్టు చరిత్ర చెప్తుంది. ఆశయ సిద్ధి కోసం ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందువల్ల
ఆ ఆలయాన్ని సిద్ధేశ్వరాలయంగా పిలిచారు. యజ్ఞం పూర్తి చేసిన తరువాత తిక్కన సోమయాజిగా మారి మహాభారత రచనకు ఉపక్రమించారన్నమాట. అప్పటి యజ్ఞానికి సంబంధించిన అనేక అవశేషాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాన్ని తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. అయితే సరే, ఇదంతా ఇలా ఉంటే అసలు తిక్కన తిరుగాడిన జాడలేవి? ఇది ఒక క్వశ్చన్ మార్క్. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అనే నానుడికి జీవం పోసింది ఎవరనుకున్నారు? మన తిక్కన గారే. మన పెద్దవాళ్ళు, నా చిన్నప్పుడు నేను చాలా చాలా వినేదాన్ని. ఏమని అంటే, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ అసలు అది ఎవరు కనిపెట్టారా అని అప్పుడు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు వింటే, కానీ అది తిక్కన కనుగొన్నాడని నాకు తెలియదు. మహాభారత కథనాలకు అంతటి ఖ్యాతిని అర్చించిన కవి బ్రహ్మ తిక్కన మెచ్చిన ప్రదేశం అన్నమాట ఇది. ఆయన పూజించిన ఆలయం నేడు దయనీయ స్థితికి చేరుకున్నాయి. అలా తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అయితే మానవుడు పంజరంలోని చిలుక లాంటి వాడు అనే ఉపమానం నానుడి తిక్కన చాలా పర్యాయాలు ఉపయోగించాడు. నిర్వచనోత్తర రామాయణంలో మొదటి మనుము సిద్ధిని వర్ణిస్తూ కీర్తిజాలము త్రిలోకి శారీరకు అభిరామరాజిత పంజరంబుగా చేసి అని చెప్పారు. అలాంటి తిక్కనే పూజించి యజ్ఞం చేసిన సిద్ధేశ్వరాలయం రాతి విగ్రహాలు నేటి నిర్లక్ష్యం అనే పంజరంలో చిక్కుకుని శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. అది తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. కొంతమంది దొంగలు ఆయన పూజలు చేసిన నందీశ్వరుణ్ణి అపహరించారు. మహాభారతాన్ని రసరమ్యంగా వర్ణించేందుకు తిక్కనకు సహకరించింది ఎవరనుకున్నారు? మన నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతమే. ఇది చాలామందికి తెలియదు. అయితే తిక్కన పూర్వీకులు వాళ్ళ ఇంటి పేరేంటో తెలుసా మీకు? కొట్టురువు. అయితే ఈ కొట్టురువు అనే పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు ఒక చరిత్ర చెప్తుంది. మనుమసిద్ధి కాలంలో తిక్కన ఇంటి పేరు పాటూరుగా మారినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే యజ్ఞ యాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టమట. 11 పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఆ ఆలయం ఎలా ఉంది అంటే, వేప చెట్లు, రావి చెట్లు మొలిచి ఆలయం ధ్వంసమవుతుంది. అయితే ఒకప్పుడు ఆలయ ప్రాంగణాన ఉన్న ఒక బావిలో తిక్కన నిత్యం స్నానమాచరించి సంధ్యావందనం చేసినట్లుగా తెలుస్తుంది. ఆ బావి వర అంతర్భాగంలో చెక్కిన చంద్రుడు, వినాయకుని శిల్పాలు సుందరంగా ఉండేవట. కానీ ఇప్పుడు పూర్తిగా ఆ బావి ముళ్ల పొదలతో నిండిపోవడం చేత ఆ శిల్పాలన్నీ ఇప్పుడైతే చూడలేము. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించినట్లుగా చెప్పే ఘంటం పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని ఇప్పటికీ చెప్తారు. ఘంటం ఉంచే వరకు ఒకవైపు సరస్వతీదేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారని, తాము చాలా సంవత్సరాల కిందట దానిని చూశామని పాటూరు గ్రామ వయోవృద్ధులైతే చెప్తూ ఉంటారు. అంటే అప్పుడు వయోవృద్ధులకి ఇదంతా బాగా తెలుసు కదా, మనలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. అయితే నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ వర్ధమాన సమాజం కొన్నేళ్ల కిందట నిర్వహించిన తిక్కన తిరునాళ్లలో దానిని ప్రదర్శించారు. తిక్కన రూపాన్ని ఆ తర్వాత వర చిరునామా లేకుండా పోయింది. తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించారనమాట. ఆయన వర్ణన ఆధారంగా 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించాడు. ఇది మనం తెలుగులో హైస్కూల్ అప్పుడు చదివాం, తెలుగు టెక్స్ట్ బుక్లో చదివాము. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, గుర్రం మల్లయ్య ఎప్పుడు జన్మించారు, గుర్రం మల్లయ్య రచించింది ఏంటి అని మనకప్పుడు వస్తూ ఉండేవి కదా, అవన్నీ ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. మీకు కనుక గుర్తొస్తే తిక్కన, నన్నయ్య, ఎర్రాప్రగడ, గుర్రం మల్లయ్య వీళ్ళందరూ ఒకసారి గుర్తొస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు. అదే ఆయన వర్ణన ఆధారంగా అని చెప్పాను కదా. 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించారు అని చెప్పాను కదా. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు పురమందిరంలోని వర్ధమాన సమాజంలో పూజలు అందుకుంటుంది. అయితే 1986 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి 2 లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. అయితే సిద్ధేశ్వరాలయం, తిక్కన పూజించినటువంటి శిలలు అన్నీ కూడా తమ సొంతమని, ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు ఎటువంటి సంబంధం లేదు అని పాటూరు వంశస్థుడు ఒక ఆయన ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకున్నారట. 10 ఏళ్ల కిందట మాత్రం ఒక భక్తుడు శిథిల ఆలయానికి వెళ్లవేయించి తన భక్తిని చాటుకున్నారని చెప్తూ ఉంటారు.
అయితే పాటూరు గ్రామంలో తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటికీ లేకపోవడం విచారకరమని కొందరు గ్రామస్తులైతే చెప్తున్నారు. ఇంకా తిక్కన గురించి రాసిన వ్యాసాలు, గ్రంథాలతో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే హైదరాబాదులోని ట్యాంకు బండుపై తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన నివసించిన పాటూరు గ్రామాన్ని మర్చిపోవడం చాలా బాధాకరమని, ఆయన పూజించి యజ్ఞం చేసిన సిద్ధేశ్వరాలయాన్ని ప్రభుత్వం దర్శనీయ స్థలాల జాబితాలో చేర్చాలని జిల్లావాసులు, సాహిత్యాభిలాషులు అందరూ కూడా కోరుతున్నారు. బ్రిటిష్ వారు నిర్మించిన కట్టడాలను సైతం చారిత్రక కట్టడాలుగా ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తిక్కన తిరుగాడిన నేల ఇది. ఆ స్మృతులు, ఆ శిల్పాల్ని, ఘంటాన్ని, వరను, నందీశ్వరుణ్ణి వదిలిపరచుకుపోవడం అనేది చాలా విచారకరం. తెలుగు జాతి గుండెల్లో తీయ తేనీయ నుడిల్ని ఆ చంద్రార్కం నిలిపిన తిక్కన జ్ఞాపకార్థం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదండి, ఈ మహాకవి తిక్కన చరిత్ర గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అయితే ఇతని పరిచయం ఎలా ఉంది అంటే, ఇతను 1205లో జన్మించాడు కదా. తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం కలిగిన కవి అన్నమాట. మంత్రి, అలాగే తత్వవేత్త. ఈయనకు కవి బ్రహ్మ, అలాగే ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులతో సత్కరించారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు కూడిన తెలుగు కవిత్రయంలో ఈయన రెండోవాడు. అయితే ఈయన జీవిత విశేషాలు ఎలా ఉన్నాయి అంటే, తిక్కన సుమారు 1205 మధ్య కాలంలో నెల్లూరు జిల్లాలోని కోవూరు ప్రాంతంలో అంటే పాటూరు గ్రామంలో, ఒకప్పుడు పాటూరుని పాతూరు అని పిలిచేవారట. పాతూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి కొమ్మనామాచ్యుడు, ఇతని తల్లి అన్నమాంబ. అయితే ఇతని రాజకీయ జీవితం ఎలా ఉంది అంటే, తిక్కన నెల్లూరును పాలించిన తెలుగు చోళరాజు మనుమసిద్ధి ఆస్థానంలో ఆస్థాన కవిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే మనుమసిద్ధి సింహాసనాన్ని తిరిగి పొందడానికి ఆయన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడిని కలిసి